అక్కడ ముందున్న వాళ్ళు ఎర్లీగా లేచి ఎర్లీగా వచ్చాం దట్స్ ద థింగ్ గైస్ దట్స్ ద కీ ఆఫ్ సక్సెస్ సో ఓకే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు లెట్స్ స్టార్ట్ ట్రిప్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ మన డోర్ ఓపెన్ చేశాడు ప్యాంట్లు చల్లగా అయిపోయాయి ఎప్పుడెప్పుడు డోర్ క్లోజ్ చేస్తాను వెయిటింగ్ చిన్న పిల్లయ్య వదిలేండి అయ్యా అయినా కూడా వదలలేదురా నా కొడు పాండా ట్రావెల్ మంచు ఈ పొగలా ఏంట్రా ఇది ఇక్కడ మాట్లాడుతుంటే ఏమి లేదు కానీ లైట్గా పొగ వస్తుంది కాబట్టి జస్ట్ బయట వెళ్ళి మాట్లాడితే తెలీదు ఎటు చూసిన కలకత్తా తిరగాలి పేర్లు అర్థం కాదండి అలా చూసేయండి ఒక చోట ఆపారు లోపల చూస్తే అన్ని ట్రావెల్స్ బొమ్మలు ఉన్నాయి కట్ చేస్తే అర్థమైంది ఏంటంటే షాప్ వాళ్ళే ఒక్కొక్క కాఫీకి 400 టెంగు బెంగుళూరు కూడా కాలేదు 2 ప్యాంట్లు వేసాను అప్పుడే లోపల టచ్ పెయిన్ వణుకుతాను అప్పుడే చల్ పుట్టింగ్స్ దొరికాడు బాగా కవర్ చేశాడు అలా ఓపెన్ చేసామా విండో వ్యూ చూద్దామనేసి చూస్తే ఏముంది అక్కడ మంచి తప్ప అంటే గట్టిపోయింది మామ చెయ్యి పోతుంది మామ చూడలేకపోతున్నా విండో ఐస్ కట్టేసింది మా వాడు ఆపిరి అని మరీ తుడిచాడు కొంచెం గ్యాప్ వచ్చింది అక్కడ గోప్రో పెట్టి గోప్రో నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం కనిపిస్తుంది ఎంతవరకు అలా ఉంచాలా ఇది ఫాగ్ అనుకున్నా కానీ ఫాగ్ కాస్త ఐస్ అయిపోయింది అసలు చల్లగా ఉంది ఫైనల్లీ రీచ్ అయ్యాం దీని పేరేంటి మా అయ్యో షెట్ పేర్లు మర్చిపోతున్నాం యాక్చువల్లీ ఇక్కడ కజకిస్తాన్ చిమ్టూ ఉన్నాడు లోకల్ బ్రాండ్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలా ఓకే కజకిస్తాన్ చాలా చల్లగా ఉంది అమ్మ ఏం కొండలరా కల్పటి ఫోటోషూటే జరుగుతుంది అదే కదా ఇంత చెల్లు అలా ఎలా చేస్తున్నారా చలి ఉండదమ్మా అసలు చలి ఉండదు ఇక తెలుగు స్టార్ వార్స్ చేయొచ్చు అంటావు తెలుగు స్టార్ వార్స్ కడపలోనే తీయచ్చు గండికోట అంటారు దాన్ని ఇక్కడ ఏమా ఉమా వాళ్ళు కక్కినట్టే మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ మనం ఏమంటాం ప్రెజెంట్గా థ్యాంక్ యూ అంటారు ఓకే 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 సింహము సింహం దట్స్ అ లయన్ బ్రో సింహంలా ఉంది యాక్చువల్లీ ఇది ఇక్కడ ఇంత మంచి వ్యూ పెట్టుకొని అక్కడ ఫోటోలు దిగాం మేము సో దానివల్ల టైం అయిపోయింది షిట్ మ్యాన్ షిట్ ఎలా పెట్టారు రా ఇలా దీన్ని ఎవడు చెక్కాడు కిందికి వెళ్తున్నాం పోను సర్ఫేస్ లెవెల్ అక్కడ ఉంది పైన ఇప్పుడు అక్కడ మనుషులు వెళ్తున్నారు కదా ఇంకా అలా ఎక్కాలి ఇప్పుడు మనం మౌంటైన్ క్లైంబింగ్ లిటరల్లీ చిన్న చిన్న మెట్లు ఉన్నాయి వీ కెన్ మేక్ ఇట్ లెట్స్ సీ మా బస్కి టైం లిమిట్ ఉంది లైక్ వాళ్ళకి దింపి 1 అవరే టైం ఇచ్చారు సో ఇంకా లాస్ట్ 15 మినిట్స్ ఉంది సో ఈ 15 మినిట్స్లో ఈ కొండెక్కి వెళ్ళిపోవాలన్నమాట ఈ కొండ ఎక్కగలుగుతామా లేదా అని నైస్ కపుల్ షూట్స్
15 minutes ఇదంతా ఎక్కి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది ఎక్కటం. సో కాసేపు గోప్రో ఆఫ్ చేద్దాం, నా వల్ల కాట్లా. ఓకే 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎందుకు ఇన్స్టంట్లు పడ. అబ్బో చాలా ఎక్కువగానే ఎక్కాం. కపుల్స్ తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఓ ఇలా పైకి వచ్చా, కానీ పైకి వచ్చినా ఇంత పెద్ద లోయ చూశాను. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ ఫిరోజ్ భయ్య, మీరు ఇలాంటి గోప్రో వేయటం వల్ల ఇలాంటి ఫుటేజ్ తీశాను. జై మెగా ఫ్యామిలీ. మన చిరంజీవి మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. సో ఫైనల్గా అయితే లాస్ట్ స్టేజ్ ఎక్కేస్తున్నాము. అందుకే ఊర్లో ఉన్నప్పుడు డైట్ చేయాలి ఫ్రెండ్స్. డైట్ చేస్తే ఇలాంటివన్నీ ఈజీగా ఎక్కొచ్చు. ఓ ఏంట్రా ఇక్కడ పెట్టలో పైన చూడు, వెనక చూడు, వెనక చూడు, వెనక. ఓ యా, ఇంత దూరం ఎక్కొచ్చా. స్వాగ్ కావాలి ఇప్పుడు మనకి. ఇంకా ఉంది, నేనే పొరపడ్డాను. మాల్ ఎక్కేశారు, నేనే ఎక్కాలి. లక్ ఆఫ్ ద బెస్ట్ మీ. టైం అవుతుందంట. ఇంత కొండ ఎక్కాలంటే. ఓ నీ అక్క ఇంకా ఉంది ఆ కొండ. ఓ అది చూడండి, ఇంకా కొండ ఉంది. అలా లోయలోకి వెళ్ళి అలా మెట్లకి పైకి వచ్చాం అనమాట. బస్సు ఇక్కడ ఉంది అనుకున్నా, బట్ ఇంకా 5 minutes దూరం ఉంది. అబ్బో, ఇప్పుడు బస్సు కరెక్ట్ టైం లేకపోతే ఐదర్ 3000 ఇంకా ఎక్స్ట్రా కట్టాలి, లేకపోతే వితౌట్ దెమ్ ట్రిప్ కంటిన్యూ చేయాలి. వితౌట్ దెమ్ అంటే ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు, ఇంటికి వెళ్ళిపోవడమే. అయిపోయింది. This exercise goal is reached. ఇదొక చెక్ పోస్ట్. అప్పుడే అయ్యో దీనిలో జూమ్ లేడే గూగుల్ పిక్సెల్ లాగా. పిల్లాలేడులే భర్త పెట్టాలి. ఉల్టా చాలా సేపు సస్పెన్స్ అవుతా. యా ఓకే. అయ్యా చిన్న పిల్లయ్యా, అయ్యా వదిలే అయ్యా, చిన్న పిల్లయ్యా, అయినా కానీ వదలలేడురా నా కొడుకు. అడిగో అమ్మాయి అంటే చాలా వచ్చేస్తున్నారు. అక్క అందరిని ఎంటర్టైన్ చేసింది పాటలు పెట్టి. ఈ థ్యాంక్ యూ అక్క. అయ్యా నంబర్ కొట్టి తీసుకుంటున్నారు. అయ్యా నంబర్ తీసేసుకుంటున్నారు. అయ్యా చిన్న పిల్లయ్యా. లేదయ్యా, అందరూ లాగేసుకుంటున్నారు. అయ్యా జంగిస్ కంటే ఈడే. అయ్యా రా, అమ్మాయి నంబర్ తీసుకున్నావా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వాటర్ ఫాల్. అది వాటర్ ఫాల్ కాదురా, వాటర్ ఫ్లో రా. వాటర్ ఫ్లో అక్కడ చూడ. అవునరా, గూగుల్ పిక్సెల్ బాగుండ్రా. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే నల్లకొండలోకి వచ్చాం. బ్లాక్ క్యాన్యన్స్ అట్లే పాప మనతో వచ్చి ఎట్లా చిల్ అయ్యింది. మామూలు ఉండదు మన గ్యాంగ్తో. పాప పాటల గురించి చెప్పు.
పాటలు అసలు మామూలుగా రికార్డ్ చేసి పెట్టుకున్నాం. పీజీకి వెళ్ళగానే అన్ని గూగుల్ ఎతికి ఏమైనా డాన్స్ లేయడం జిగ్గు టీషర్ట్ ఇప్పాడు. మనకి గూగుల్ ఫిక్సెల్ ఉంది. తిరుపతి టీషర్ట్ ఇప్పాడు ఇప్పుడు. తిరుపతి నీ పొలంలో మొలకలు వచ్చారా? ఫోటోగ్రాఫ్లు ఇక్కడ. ఇది టీ అనమాట. టీ స్టవ్ లైక్ దట్. సో వీళ్ళు బస్సు ఒక చోట ఆగినప్పుడు టీ బ్రేక్ కానీ లేకపోతే వ్యూ స్పాట్ కానీ. బట్ ఇట్స్ నైస్ ప్లేస్. యాక్చువల్లీ వీడియోలో కనిపించడానికి ఇలా ఫుల్ ఎండ ఉంది. బట్ చలిగా ఉంది. ఇంకా చలి ఉంది. అంటే 4-5 days ఉంటున్నారు. ఇది కొంచెం బేరబుల్, అందుకే స్వెటర్లు తీస్తాం. సో ఇక్కడ చలికి తట్టుకోవాల్సిందంటే ఆ టీ కానీ కాఫీ కానీ తాగాల్సిందే. ఓకే, సో యా దట్స్ ఇట్. నెక్స్ట్ లొకేషన్ స్పాట్కి వెళ్దాం. యా హారన్ కొడుతున్నారు. వస్తున్నా కక్కకి వస్తున్నా. ఇంకో పాటలు పెట్టు. మన కోసం వచ్చిందా? చెప్పాను కదా, అందుకనేసి నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. ఓకే. ఇప్పుడే ఊరికి వచ్చాము. ఊర్లో వాళ్ళు ఉంటారు. ఊర్లో వాళ్ళతో ఊరోడు లాగుండు, లేదా అతి తెగితే వేసి పడుతుంది పాప. ఓకే. ఊరు మామూలుగా లేదు. వెరీ 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 వండర్ఫుల్ ఫీలింగ్ అసలు చూస్తానే. ఇక్కడికి వచ్చి స్టే చేయాలని ఫీలింగ్ ఉంది, కానీ వీళ్ళు తిండి మనం తినలేమురా. ఒక పూట తింటేనే అంతా సవ్యంగానే జరిగింది అన్నట్టుంది. కాబట్టి యా, బట్ వెరీ లవ్లీ విలేజ్. రే పాపకి హీరోయిన్ లుక్స్ ఉన్నాయిరా. ఏదో టైం బాగా ఉంది, కానీ ఎక్కడికో తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడే ఉంటారు. బాయ్. పాప ఎక్కడికి? ముందులెక్కిందా? ఎనర్జీలో చూసాము. ఇంతసేపు అరబిక్ పాటలకు డాన్స్ వేసి గుమ్మైనా చూడాలి. ఎనర్జీ లేక ఏంటో ఫ్లాట్ గా నీళ్ళగా ఇచ్చాడు. మళ్ళా ఎనర్జీ ఉండాలి. గుర్రాలని మంచిని చూపిండి అయ్యా. పడుకుంటారు బస్సులో మీరు. చూడాలి అది పొరుక్కున్నారు నియాజ్ గారు. చాలా లాస్ట్ టైం మేము అలా పడుకునింది బీటెక్ ఎగ్జామ్ రాసేటప్పుడు. తర్వాత ఇది చూస్తున్నా ఇలా పడుకోవడం, అది బయట దేశంలో. నిద్ర మనం పడుకోకూడదు, మనం ఎంజాయ్ చేయాలి ఎప్పుడైనా. ఓకేనా? అందరు పడుకున్నారు ఇంకా. Come on boys, hello. I just woke up, bro. Okay. Woke up to this beautiful spot, you know. Oh, is that truth? The lake has been frozen, unfortunately. Oh. Spectacular view from here. We are like 1,800 meters from above sea level. Me am I? बिस्किस हाउस बिस्किस बिस्किस कैसा है रे? चिमटूలు బాగా బలిసాయి. కజకిస్తాన్లో బిస్కెట్లు బాగా తింటున్నాయి. చిమ్టూలా లేవు, సింహాల్లో ఉన్నాయి. సో యా, నైస్ చిమ్టూస్. బాయ్. ఏమో ఇది ఫ్రోజన్ లేకా? ఫ్రోజన్ లేక్. ఫ్రోజ్ అయిపోయింది. ఇట్స్ ఫ్రోజన్ లేక్ అంటే ఫ్రీజ్ అయిపోయింది అనమాట. 2 ఒకటే కదా.
జూమ్ వేసుకో అక్కడ చిన్నగా పగిలి అక్కడ మెరుస్తుంది. ఇక్కడ అవునవును. ఐస్ మేట్కి వెళ్తున్నాము. లక్ ఆఫ్ ద బెస్ట్ మీ మా నీ అడుగు జాడలు సాగుమా. మెట్టగా ఉండి జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ మై గాడ్, నేను ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాను సార్ ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఫ్రోజన్ లేక్ పిలుచుకొచ్చేసారు లాస్ట్ కి. చూసారా ఇదంతా లేకే. క్రాక్స్ వస్తున్నాయా? హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ద అబౌట్ ద వాటర్. జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ కొంచెం క్రాక్స్ ఉన్నాయి. నేను టామ్ క్రూజ్ కి అమ్మ మొగుడు కాబట్టి దీని మీద నడవడానికి నేను సాహసం చేశాను. చూసారా ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళందరినీ ఎడిటింగ్ లో తీస్తే ఓకేనా. నేను ఒక్కనే చాలా ధైర్యవంతంగా ఇక్కడ ఈ లేక్ మీద అడుగు పెట్టాను. ఈ రోజు నుంచి నా పేరు కసక్ విజయ్. కమ్ 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 కమ్. చూసారా, దీని మీద అడుగు పెట్టాలంటే భయము, కానీ నేను అడుగు పెడతానా లేడా అనే వద్దు, అడుగు పెట్టను, పడేళ్ళిపోవడం. రే అదేంట్రా అంటుంది రాయితో కొట్టినట్టు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎండగున్నా కానీ చాలా చల్లగా ఉంది. కానీ మనం ఏంటంటే ఏమంటాం రా నిఖిల్, అందుకే ఇంగ్లీష్ సినిమాలు చూడాలి. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళినా కానీ పైకి వచ్చేస్తాం. అలా అని ఇప్పుడు మీ ట్రయల్స్ జరగమాకండి ఓకేనా. అది మా డైరీ ఏమంటారా, నేను చెప్తాదేమో. సో ఇప్పుడే కల్సాయి లేక్ అయిపోయింది. సో వెళ్ళి ఫోటోలు దిగాము. కొంచెం వాటర్ ఫ్లో ఉంది. అలా వెళ్ళి బ్రిడ్జ్ మీద ఫోటోలు తీసుకొని వీఆర్ హెడింగ్ బ్యాక్ అనమాట. రిటర్న్ వెళ్ళిపోయే ముందు వన్ ఫైనల్ లుక్ మన ఫ్రోజన్ లేక్. రే చూడరా ఇది. సో ఇది లంచ్ ప్లేస్ అనమాట. లోపలికి వెళ్ళాం లంచ్ ప్లేస్కి. ఇప్పుడు తినేసేసి బయలుదేరాలి. కుర్రాడు కోట్ వేసుకుంటున్నాడు. కజకింగ్. ఇది నా నూడిల్స్ అనమాట. నూడిల్స్ ఎక్కడ ఉండి ఎతకాలి తెలీదు. నా సెలక్షన్ ఎప్పుడు ఎందుకు ఇలాగే ఉంటుందని. ఈ నూడిల్స్ తిని తర్వాత పట్టుకుంటే నేను మీతో మాట్లాడతాను. షూర్. On the top of it, you can see the shangara. On the middle, it's wood. On the walls, we call it wings. It's having the like that form, and we call it kanat. మా ఊర్లో టమాటా కర్రీలో ఉంది ఇది. బట్ దీనిలో చికెన్ కలిసారు, లగ్మన్ కలిపారు. లగ్మన్ తినబోతున్నాను. అరిగటో సైన్ బస్. శివాజీ. ఓకే, ఇట్స్ నైస్. బాగుంది తిందా. లెట్స్ సీ. బాయ్. వచ్చింది దాంట్లో బీఫ్. ఇందాక ఓవర్ యాక్షన్ చేసా కానీ యాక్చువల్ బాగానే ఉంది. తినగా ఇది ఎలా ఉంది మా ఫుడ్. నాకైతే బాగా వచ్చింది. ఫ్లాష్ బ్యాక్. కానీ వీళ్ళు తిండి మనం తినలేమురా. ఒక పూట తింటేనే. నియాస్ ముక్కలు పడలేదండి. ఓ వాడికి ముక్కలు పడలేదా? అయ్యో నీకే ఎందుకు ఇలా జరిగింది. ఇంటిన్న ప్లేస్ దాని మీద చేయి పెట్టాడు. దబ్బని కాదండి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం హీటర్ దాని మీద మాత్రం చేయి పెట్టకూడదు అసలు. ఓకే అమ్మా, నువ్వు రేమో వాటర్ బాటిల్. అయ్యో ఛాన్స్ రాలేడా నీకు? డాన్స్ చేయలేడు అక్క. ఏడేడు బస్సులోనే సిగ్గెక్కువ పాపకి. సో అందుకే
ఈ బస్ ఎక్కబోతున్నాం. చూసారా టైర్ ఎలా ఉన్నాయో. ఏమో తిరుగుతుంది ఇటు బండి. బస్ ఎక్కే ముందు చైన్ చూసావా? స్లో మీద వెళ్తాం అనమాట. ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ గాడిదలో గుర్రాల్లో తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. వెళ్ళాక కొంచెం దూరం గుర్రాల మీద వెళ్తాము, కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. ఆ నడిచి వెళ్ళడం కూడా ఈ టైర్ మార్చుకొని ఉంటాయి కదా, దాంట్లోనే నడుచుకొని వెళ్ళాలి. ఆఫీసరు ఓవర్ యాక్షన్ కి ఆపేసాడు. నీ ఓవర్ యాక్షన్ కి ఓకే బస్సు ఒప్పుతుంది. బస్సు Okay. Horse how much? Come back. Horse how much? 3,000 and 3,000. Okay. Okay, no, actually better. 7,000. Okay. We'll take time. Yeah. 750. Go, come back. 1,000 thingy. టాక్సీ అంటే మళ్ళీ డీల్లోనే కుట్టినాము. చెప్పు. నడిచే ఓపిక లేదు మామ. 2.5 కిలోమీటర్ అంట. దాంట్లో ఆ పెంట్లో నడుచుకొని పోవాలి. ఇప్పుడు ఆ గుర్రాలు ఎంతో ఏరుకుంటూ పోతా నడుచుకుంటూ పోవాలి. పాపతో తప్పుగా మాట్లాడుతున్నారు. ఆ ఏసిన పెంట్లో గుర్రాలు నడుస్తాయి, దాని మీద మనం నడుస్తున్నాం. దాని మీద వెళ్ళే ఆప్షన్ ఉంది. ఇప్పుడు అలా అలా ఇక్కడ అలా వచ్చేసాం అనమాట. 2.5 కిలోమీటర్. ఏంటి నన్ను ఏం మాట్లాడించవట్రా. స్వర్గమే నన్ను ఆకాశాన్ని తాకి MP3 శివయ్య ఎడిట్లో వేసుకో. సో ఇక్కడి నుంచి అక్కడెక్కడికో వెళ్ళాలి. మన కజక్ పాప గైడ్ చేస్తుంది. నీ ఏదో టోకల వెనకాలకి వెళ్ళారు. యా కజక్ పాప. యాక్చువల్లీ కొండెక్టు 3 సార్లు పడ్డా, ఎందుకంటే నా షూ సోల్డెస్. సో ఏదైనా మంచి షూస్ వేసుకొని రండి. జబా 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 అని జారి పడతాడు. లైఫ్లో ఎప్పుడు ఒక 4 గోడల్లో కూర్చొని తక్కువ మన కంప్యూటర్ పెట్టుకుంటూ, అది కాదు లైఫ్ అంటే. ఇలా కుండల మధ్యలో వచ్చి చలి పెడుతున్నా కానీ ట్రెక్కింగ్ చేస్తూ ఒక ప్లేస్ని చూసి ఎక్స్పీరియన్స్ అవ్వడం. వాటర్ బాటిల్ పెట్టేవా? ఫైనల్లీ రీచ్డ్. అందుకే జిమ్కి వెళ్ళాలరా. ఇట్స్ ఓకే. పిల్లడు అలసిపోయాడు, నేను కూడా అలసిపోయాను. యా మన కుర్రాళ్ళని ముందుకెళ్ళిపోయారు మామూలు వదిలేసి. ఓ మ్యాన్, కుర్రాళ్ళు వీడు అలసిపోయాడు. కుర్రాళ్ళు స్టామినా లేడు. కుర్రాళ్ళు వీడికి మంచులో పడుకున్నాడు కుర్రాడు. అలసిపోయారా కుర్రాళ్ళు? ఓ విశ్రాంతి. సాడ్ న్యూస్ ఏంటంటే నేను చివరి పాయింట్ వరకు వెళ్ళకపోయా. చెప్పే కదా నా షూస్ సోల్ లెస్. సో ఐ యామ్ గోర్ లెస్ ఫర్ గో టు దట్ పాయింట్. సో అందుకే ఇంకా చేసేదే ఉంది. ఇక్కడ ఆగి కాసేపు ఇలాగే ఆగి ఇలా ఉండి మన ఇయర్ లాగా నియాస్. సోల్ లెస్ షూ అయినా పర్లేదు గైస్. నాలా అడ్వెంచర్ చేయండి గైస్. జారబంటే తెలుసు కదా, చిన్న ప్రాణం జారడం గైస్. జార్రా కాదు అలా దాటం లేదు, పైకి లేసి దాటున్నాం మనం యాక్చువల్ గా. పదా ఫాస్ట్. అలా పడాలని మాకు తెలియదుయా. నియాజ్ 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 మై వీడియో. క్యాప్చర్ చేసావా? I'm missing this view.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? ఈ బస్ స్టాండ్కి ఊగుతుంది. స్వీట్ ఎప్పుడు వచ్చింది? మొత్తానికి ఈ రోజు రైడ్ అయిపోయింది. కజకిస్తాన్ ఈ స్నో కోసం వచ్చాం. మీకు ఈ అందాలన్నీ చూపించాం. మేము మనుషులతో మాట్లాడాం, వీళ్ళ ఫుడ్ తిన్నాం, వీళ్ళ భాష కూడా నేర్చుకున్నాం. చిన్న డిసప్పాయింట్ ఏంటంటే నా ఫోన్ పోయింది, బ్యాంక్లో డబ్బులు అయిపోయింది, బట్ గుండెల నిండా మెమరీస్ నిండిపోయింది. అండ్ ఆల్సో అఫ్రీడ్ వి మిస్ యూరా రక్మెట్. చాక్లెట్ బండి పడుతుందిరా పాప. అరే మాకు స్పెషల్ స్టేటస్ ఉంది, తీసుకురా పాప. రే రే మెచ్చిగా ఆలోచించండి. పాపం నాకు ఇచ్చింది, పాప నాకు ఇచ్చింది. చూరా, షేరింగ్ ఇస్ కేరింగ్. పాప అందరికి ఇచ్చింది బిస్కెట్. ఇంత చేసిన మా క్యూటెస్ట్ పాండా పాప కోసం చిన్న ప్రమోషనల్ వీడియో. Hello, Panda Travel. పాప క్యూట్నెస్. బాయ్. అడ్రా నాకే కిస్ ఇచ్చిండ్రా. థ్యాంక్ యూ. డోంట్ రోమ్ అయినా వదలలేరు నా కొడుకు. తలపట్టి వెళ్ళిపోతున్నాం మా అప్పుడే, వారం అయిపోయింది అప్పుడే. అల్మాటీలో నేర్చుకుంది ఒకటి థ్యాంక్ యూ. అది ఎలా అంటే రక్మిత్ అల్మాటీ రక్మిత్. మన లోకల్ ఫోన్ వెళ్ళిపోవాలి, ఇంకో ట్రిప్ వరకు తప్పదనుకుంటున్నాం. మొత్తానికి ఎయిర్పోర్ట్కి వచ్చాం. యాప్లు అన్నీ, ట్రాన్స్లేటర్ యాప్, డిలీట్. సో అంతా అయిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నా పేరు విజయ్ కాదు, వాజక్ విజయ్. కజక్ విజయ్. వాజక్ విజయ్. ది ఎండ్ క్లోజ్. కుర్రాళ్ళు ఎక్కలేకపోయాం, కుర్రాళ్ళు అందుకే ఇక్కడ పడుకున్నాం. కుర్రాళ్ళు అయిపోయిందా? ఇట్లో మీ గుణాబాయ్.